అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త విషయాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు కొంతమంది వెబ్సైట్ల వాళ్ళు, కొంతమంది సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు. ఏంటి, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం చేయాలంట. అసలు డిప్యూటీ సీఎం అంటే ఏంటి, మంత్రి అంటే ఏంటి అనే దానికి కూడా కొన్ని క్లారిటీగా మనం చెప్పుకోవాలి. సందర్భంగా మంత్రి అయినా డిప్యూటీ సీఎం అయినా అందరూ కూడా చీఫ్ మినిస్టర్కి అండర్లో పనిచేసేవాళ్ళే. సీఎం కొంతమంది వ్యక్తుల్ని కొన్ని సందర్భాల్లో గౌరవప్రదంగా ఇచ్చేదే డిప్యూటీ సీఎం పోస్ట్. అది సీఎం లేనప్పుడు, సీఎం విదేశాలకు వెళ్ళినప్పుడు డిప్యూటీ సీఎం యాక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న గౌరవం కోసం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి జనసేన తరఫున గౌరవంగా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు తెర మీదకి లోకేష్ గారి పేరుని తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకొస్తున్నారు? వీళ్ళంతా కూడా ఇంటర్నల్గా డిస్ప్యూట్స్ వీళ్ళే తయారు చేస్తారు. లోకేష్ దగ్గరికి వెళ్ళి నువ్వే డిప్యూటీ సీఎం ఉండాలని ఆయన చెప్పేది ఆయన చెప్తారు. ఇట్లా పార్టీలోనే పార్టీ వాదులే, తెలుగుదేశం పార్టీ సింపథైజర్సే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా లోకేష్కి ఏం ఇవ్వాలి, ఏం చేయించుకోవాలి అనేది ఆయన తెలుసు. ఆయన చేయాలనుకున్న రోజు ఆయనే చేస్తాడు ఏం చేయాలనుకున్నా. కానీ ఈ మధ్యలో చేరి డిప్యూటీ సీఎం చేయాలనేటప్పటికీ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి ఈయన కూడా ప్యారల్గా పోటీగా ఈయన కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలి లోకేష్ గారికి అనే ఒక వాదనని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కూడా కాదు. ఇది చాలా తప్పు. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయినా మన మినిస్టర్ అయినా ఒకటే కాబట్టి అది గౌరవంగా హోదా కోసం ఇచ్చేదే డిప్యూటీ సీఎం, గౌరవించుకోవటం అనమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5గురికి ఇచ్చాడు డిప్యూటీ సీఎంలు. ఆ రోజు ఎవరికి గౌరవం లేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఇద్దరికి ఇచ్చారు. ఆ రోజు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఒకళ్ళు రాయలసీమ నుంచి, ఒకళ్ళు తూర్పుగోదావరి జిల్లా నుంచి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎవరూ లేరు. అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో కోనేరు రంగారావు గారు డిప్యూటీ సీఎం చేశారు, హోమ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం. అట్లా కొన్ని కులాలకు, కొంతమంది వ్యక్తులకు గౌరవం కోసం ఇచ్చేదే ఈ డిప్యూటీ సీఎం పదవి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న గౌరవంతో ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయన్ని ఈక్వలెంట్గా ఈయన ఫోటో పక్కన ఆయన ఫోటో కూడా పెట్టమని అన్ని గవర్నమెంట్ శాఖలకు కూడా ఆర్డర్లు ఇచ్చాడు ఆయన. అది గొప్ప మనస్తత్వం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. ఈ మధ్యలో పుల్లబెట్టి కెలుగుతాకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలంట. లోకేష్ గారే కదా ఇప్పుడు పార్టీ మొత్తాన్ని నడుపుతున్నది. ఇప్పుడు ఎవరు అనుకున్నా కాదనుకున్నా చంద్రబాబు నాయుడు గారి తర్వాత సెకండ్ ప్లేస్ ఉంది లోకేష్ గారికే. లోకేష్ గారే పార్టీలో చాలా కీలక నిర్ణయాల్లో ఆయనే ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఇన్వాల్వ్ చేస్తున్నారు కూడా చంద్రబాబు నాయుడు గారు. రేపు దావోస్ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ కూడా వెళ్తున్నాడు ఐటీ మినిస్టర్గా. ఎందుకు? పరిశ్రమలు తీసుకొస్తాకి. యంగ్ మినిస్టర్ కాబట్టి ఆయన కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుసు. కానీ ఈ సోషల్ మీడియాలు, ఈ వెబ్సైట్లు, కొంతమంది పోస్టులు పెట్టి, ఫేస్బుక్లో నాటి పోస్టులు పెట్టి పార్టీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ప్రభుత్వంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికీ 5 ఏళ్ల పాటు తెలుగు ప్రజలు నానా సంకలనాకి, నానా బాధలు పడి ఇబ్బందులు పడ్డారు వైసీపీ ప్రభుత్వంలో. అవన్నీ పోయినాయి. ఇప్పుడు ప్రజలకి స్వేచ్ఛగా ఫ్రీడమ్ వచ్చింది. అంతకుముందు ఎవడన్నా ఎక్కడ మాట్లాడాలంటే పోలీస్ కేసు పెడతారని భయం ఉండేది. ఆ భయం పోయి ఫ్రీడమ్గా స్వేచ్ఛగా మాట్లాడుకున్నారు. అలాంటి వాతావరణంలో ఉన్న రాష్ట్రంలో మళ్ళీ పొలిటికల్ చిచ్చు పెడతాకి ఈ కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. నిన్న తిరుపతిలో లోకేష్ గారు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలకు చంద్రగిరి వెళ్ళిన సందర్భంగా తిరుపతిలో ముఖ్యమైన కార్యకర్తలందరినీ కూడా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు, కార్యకర్తల సమావేశం. ఆ సమావేశంలో ఆయన చెప్పాడు, రెడ్ బుక్ అనేది చట్టపరంగా దాని పని చేసుకుంటూ వెళ్తుంది. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా శిక్షగా తప్పించుకోలేరు అని ఆ సందర్భంగా చెప్పాడు. ఉదాహరణగా మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ఆయన బెయిల్లో ఉన్నాడు, ఇంకా కొన్ని కేసులు ఆయన మీద ఉన్నాయని. అదేవిధంగా లిక్కర్ స్కామ్లో కూడా జే ట్యాక్స్ కానించి మొత్తం ఎవరు ముందు లిక్కర్ సప్లై చేశారు, ఎలా వెళ్ళింది, ఏంటి అన్నిటి మీద సిఐడి పూర్తి విచారణ చేస్తుంది. ఆ రిపోర్ట్లు వచ్చినాక ఎవరికైనా సరే వదిలిపెట్టము, తప్పు చేసినాని చట్టపరంగా శిక్షిస్తాము
అంతేగాని తప్పు చేయని వాళ్ళని అయితే ప్రభుత్వం ఎవరి జోలికి వెళ్ళదు అనేది కూడా ఆయన ఆ సందర్భంగా చెప్పాడు. ఇది లేనిపోని పుకార్లు వలవలు చేసి ఉన్న విషయాలు లేకుండా చెప్పి లేని విషయాలు ఉన్నట్టు చెప్పి ఇట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం వలన రోజు అదే పనిగా 100 పోస్టులు పెడతారు కొంతమంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరికి తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్కి మంచి కాదు, ఇట్లా పోస్ట్ పెట్టేవాళ్ళు కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎవరు తెలిసింది వాళ్ళు చెప్పడం తప్పులేదు. కాకపోతే ఏంటంటే అది ఒక వాస్తవాన్ని ప్రజలకు తెలియపరచాలి. సోషల్ మీడియా అయినా ఫేస్బుక్ అయినా మనం చెప్పేది వాస్తవం ఉంటే ప్రజలకు కూడా మంచిది, అది 10 మంది చూస్తారు కాబట్టి. అంతేగాని ఏది పడితే అది చెప్పి వ్యూస్ కోసం లేకపోతే గందరగోళం ప్రజల్లో గందరగోళం సృష్టిద్దాం అనేది మంచి పద్ధతి కాదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.